నమస్తే. ఆంధ్రాకు సంబంధించినటువంటి ఒక వార్త చూద్దాం. ఏం వార్త అంటే ఆంధ్రజ్యోతిలో వచ్చింది. అన్నతో డి జగన్ను అధికారం నుంచి దించేయడమే లక్ష్యం, కాంగ్రెస్ పెద్దలకు షర్మిల స్పష్టీకరణ. మా ఇద్దరికి సంబంధాలు సరిగా లేవు, నా రాజకీయ ఆకాంక్షలను తొక్కిపెట్టాడు. ఏపీలో నా రాజకీయ ఆకాంక్షలను తొక్కిపెట్టాడు. దీని తర్వాత మిగిలిన వచ్చినాయి. మనం ఇక్కడ పరిశీలిస్తే కనుక నా రాజకీయ ఆకాంక్షలను తొక్కిపెట్టాడు కాబట్టి జగన్ పాలన అస్తవ్యస్తంగా ఉందా అనేటువంటిది ఒకటి మనం ఇక్కడ చూడొచ్చు. నా రాజకీయ ఆకాంక్షలను తొక్కిపెట్టాడు, మా ఇద్దరికి సంబంధాలు సరిగా లేవు, ఓకే, నా రాజకీయ ఆకాంక్షలను తొక్కిపెట్టాడు. ఇదే అంశంలో ఆంధ్రాకు సంబంధించినటువంటి అది ఉమ్మడి రాష్ట్రంలో కానీ పాదయాత్ర చేసేటప్పుడు మిగిలిన అంశాల్లో కూడా జగన్ జైల్లో ఉన్నప్పుడు ఇవన్నీ నేను మా అన్నకు మద్దతుగా ఉన్నా, మా కుటుంబము, రాజన్న కుటుంబము, రాజశేఖర రెడ్డి కుటుంబం అనేటువంటి అంశం పైన నేను జగన్కు మద్దతుగా ఉన్నటువంటి పాదయాత్ర చేశారు. లేకపోతే రాజకీయంగా మిగిలిన అంశాలన్నింటిలో కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అంశంలో అనేకం చేశారు. దీంట్లో ఎందుకు ఇట్లా అప్పుడు మాట్లాడారంటే ఇదే అంశం పైన ఇది చూద్దాం. సాక్షిలో ఏమొచ్చింది అనేటువంటిది ఒకటి చూస్తే, సాక్షికి సంబంధించినటువంటి మెయిన్ పేజీలో ఇదే అంశంలో వైఎస్ షర్మిలకు సంబంధించినటువంటి అంశంపైనే అయితే నేరుగా వైఎస్ షర్మిలకు సంబంధించినటువంటి అంశం తీసుకోలేదు, కానీ ఈ అంశంపైనే మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. సాక్షికి సంబంధించినటువంటి దాంట్లో నారాదారి అడ్డదారి, అక్కడ మనం ఆంధ్రజ్యోతిలో చూసిన వార్త అది. ఇది అన్ని పార్టీలు తన అవసరాల కోసమే మోహరింపు, కాంగ్రెస్ బీజేపీని తన మనుషుల ద్వారా నడిపిస్తున్న వైనం, అవసరమైనప్పుడల్లా పార్టీలకు ఇంధనం, ప్రత్యేక విమానాల సేవలు. ఈ అంశంపైన శిష్యుడు రేవంత్ సహా తెలంగాణ నేతలు అందరినీ కాంగ్రెస్ గుడికి చేర్చిన బాబు, ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచాకే సీఎం. షర్మిలకు సంబంధించినటువంటి అంశం ఆంధ్రజ్యోతిలో ఎట్లా హైలైట్ అయింది, ఇదే అంశం పైన సాక్షిలో ఎట్లా వచ్చింది అంటే రెండింటిని ఎట్లా మనం బేరీజ్ వేసుకోవచ్చు. నిజంగా షర్మిలకు సంబంధించినటువంటి అంశంలో జగన్తో విభేదాలు ఉంటే ఈ అంశం పైన చంద్రబాబు నాయుడుకు దగ్గరైంది, చంద్రబాబు నాయుడే ఆడిస్తున్నారు అనేటువంటి అంశం పైన షర్మిల వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఒకటి క్లియర్ కట్గా మనకు కనబడే పిక్చర్ ఏంటంటే జగన్కు షర్మిలకు పడట్లేదు, రాజకీయంగా తన ఆకాంక్షలను తొక్కిపెట్టారు అనేటువంటిది ఆంధ్రజ్యోతిలో రాశారంటే అది ఆమె చెప్తేనే రాసినటువంటి విషయము. జగన్కు సంబంధించినటువంటి అంశంలో ఆయన జైలు పోయినప్పుడు ఓదార్పు యాత్ర కానీ పాదయాత్ర కానీ చేస్తే జగన్ లేకపోతే, ఒకవేళ జగన్ మళ్ళా జైలుకు పోతే జగన్ ప్లేస్లో నేనే ముఖ్యమంత్రి అవుతా లేదా పార్టీ నా చేతిలో ఉంటుంది అనేటువంటి ఒక అంశాన్ని ముందుగా దృష్టిలో పెట్టుకొని చేశారా షర్మిల? ఈ అంశం పైన కూడా స్పష్టత లేదు ఎక్కడ కూడా. తెలంగాణకు వచ్చారు, ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చి నేను తెలంగాణ బిడ్డను, నేను తెలంగాణ కోడలి, నేను తెలంగాణలోనే ఉంటా, నాకు సంబంధం ఏమున్నది అనేటువంటి అంశం పైన రాజన్న బిడ్డను అని చెప్పుకున్నది. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్ర కాంగ్రెస్ అంటే ఖచ్చితంగా జగన్ను ఓడించాలి అనేటువంటి, అంటే నేను జగన్కు సాయం చేసిన కాబట్టి ఇప్పుడు నాకు జగన్ సాయం చేయట్లేదు, అది రాజ్యసభనా లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్ష పదవా లేదంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అంశంలో పూర్తి స్థాయి స్వేచ్ఛను షర్మిలకు ఇవ్వలేదా, ఇట్లాంటి ఏ అంశం తీసుకున్నా కూడా షర్మిలకు జగన్కు మధ్యన విభేదాలు ఉన్నాయి. దాన్ని చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ఒకటి అనేది 2018లో తేలిపోయింది. ఆ తర్వాత తెలంగాణలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి 2018లో. రాహుల్ గాంధీతో కలిసిండు, నిన్న మొన్న డీకే శివకుమార్ కలిసిండు, ఇప్పుడు బీజేపీతో కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నారు, జనసేనను పొత్తులో పెట్టుకున్నాడు. ఇక కమ్యూనిస్టు పార్టీలు వీటికి సంబంధించి అంటే ఎక్కడైనా సరే జగన్ను ఓడించడం కోసం ఏదైనా చేయగలుగుతాడు, చేస్తాడు అనేటువంటి అంశం పైన కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి మీద ఎఫ్ఐఆర్ వేసింది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనేటువంటిది ఉంటుంది, కానీ ఇదే చంద్రబాబు నాయుడు పార్టీ టీడీపీ తెలుగుదేశం పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. ఏకైక సిద్ధాంతం ప్రజలు అవసరాలు సిద్ధాంతాలు లేకపోతే భవిష్యత్తుకు సంబంధించింది తెలుగుదేశం పార్టీకి ఏం లేదు. ఆ రోజు కేవలం కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఓ పార్టీ పెట్టాలి, కాంగ్రెస్తో వ్యతిరేకంగా ఉండాలని ఉంటుంది. కానీ ఏదైతే మూల సిద్ధాంతం ఉంటుందో ఆ మూల సిద్ధాంతాన్నే చంద్రబాబు నాయుడు పక్కన పెట్టేశాడు, మోడీ మీద కోపంతో వెళ్ళాడు. మరి ఇప్పుడు మోడీ పార్టీ వస్తుందా రాదా, కలిసిపోయి ఉంటుందా లేదా తర్వాత పక్కన పెట్టేస్తే ఇప్పుడు
షర్మిలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ చూసిన తర్వాత సాక్షి రాసింది నిజంగా చంద్రబాబు నాయుడు దేనికైనా ఒడిగడతాడు, జగన్ కుటుంబంలో చిచ్చు పెట్టారా లేకపోతే ఆ చిచ్చును ఆయన వాడుకుంటున్నాడా అనేటువంటిది పక్కన పెడితే అదైతే ఖచ్చితంగా మనకు కనబడుతున్నది. దీనికి సంబంధించినటువంటి అంశంలో కూడా వీళ్ళు చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నటువంటి విషయాన్ని మాత్రం కలుస్తుంది. రాజకీయంగా మిగిలిన అంశాలు పక్కన పెడితే జగన్ కుటుంబాన్ని వేరు చేయడంలో, జగన్ కుటుంబంలో ఉన్నటువంటి పురాపత్సాలను తనకు వాడుకోవడంలో మాత్రం చంద్రబాబు నాయుడు సక్సెస్ అయినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఆయన అధికారం కోసం ఏమైనా చేస్తాడు చంద్రబాబు నాయుడు అనేటువంటిది 94 నుంచి ఇప్పటి వరకున్న ప్రతి అంశము, 94 కంటే పూర్వం పక్కన పెడదాము, నిజానికి 1983లో ఆ తర్వాత వచ్చినటువంటి అంశంలో కాంగ్రెస్లో ఉండి ఎన్టీ రామారావును ఓడగొడతా అని డాంబికాలు పలికి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పంచన చేరి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడును 94లో గద్దె దించి, ఆ తర్వాత చేసినటువంటి అనేకమైనటువంటి, తనకు అవసరం ఉంటే వాజ్పేయి గొప్ప, బీజేపీ గొప్ప, తనకు అవసరం లేకపోతే కమ్యూనిస్టులు గొప్ప, నేను బీజేపీ మతతత్వ పార్టీ అని చెప్పి తను బీజేపీని తిట్టి, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు 2014లో జనసేన బీజేపీతో కలిసి మోడీ గొప్పోడని చెప్పి, తర్వాత మోడీ తను చెప్పినట్టు ఆడలేదు కాబట్టి, ఆయన చెప్పినట్టు వినలేదు కాబట్టి మోడీ మంచోడు కాదు, మోడీ వ్యతిరేకి, మోడీ మా కులానికి వ్యతిరేకి, మా పార్టీకి వ్యతిరేకి, మా ప్రాంతానికి వ్యతిరేకం అని చెప్పేసి ఆయనకు సంబంధించినటువంటి మీడియా ఊదరగొట్టి ఈరోజు కూడా మళ్ళీ అదే చేసేటువంటి ప్రయత్నం మాత్రం స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ సాక్షికి మద్దత, లేదంటే ఆదరవతి వార్తక, లేదా చంద్రబాబు నాయుడుకి మద్దత, కానీ జరిగినటువంటి సంఘటనల విశ్లేషణ మాత్రం స్పష్టంగా చంద్రబాబు నాయుడు ప్రతి అవసరాన్ని, ప్రతి అంశాన్ని తన అవసరానికి చాకచక్యంగా ఉపయోగించుకోవడంలో ఖచ్చితంగా నేర్పరి అనేటువంటి విషయాన్ని చెప్పుకోవచ్చు.